నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. అనకాపల్లి జిల్లా కశంకోట మండలం పల్లపు సోమవారంలో శ్రీ షిరిడి సాయినాథ్ ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు వైభవపేతంగా జరిగాయి. రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొనతల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పీల గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, రోడ్స్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకే, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమా కుమారిలకు మేళతాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీ షిరిడి సాయినాథ్ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు గొంతిన శ్రీనివాసరావు అతిథుల్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కశంకోట మండలం సోమవారం గ్రామం, మా గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించుకొని సుమారు 12 సంవత్సరాలు అయింది. ఇది 12వ వార్షికోత్సవం మా గ్రామంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి బాబా గారిని నమ్ముకున్న తర్వాత మా కుటుంబం కానీ, మేము కానీ, మా గ్రామం కానీ, మా పరిసర గ్రామాల ప్రజలు కానీ చాలా సంతోషాలతో, పాడి పండుగలతో, ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఆ బాబా ఆశీస్సులతో ఉంటున్నాను. ఆ నమ్మకంతోనే మేము ప్రతి సంవత్సరం కూడా సాయిబాబా గారి వార్షికోత్సవాన్ని మేము జరుపుకోవడం జరుగుతుంది. సుమారు ఒక 10,000 మంది అన్న సమారాధన కూడా ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా మేము వార్షికోత్సవం సందర్భంగా చేయడం జరుగుతుంది. మరి మా పరిసర గ్రామాల ప్రజలు, అనకాపల్లి మండలం, అనకాపల్లి టౌన్, కశంకోట మండలం, మా పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎదురుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేస్తున్నారు. పెద్దలందరూ కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి, మరి పెద్దలు ఎమ్మెల్యే గారు కొనతల రామకృష్ణ గారు అయితేనేమి, అలాగే ఎంపీ గారు మన సీఎం రమేష్ గారు అయితేనేమి, అలాగే గంటా భీమిలి శాసనసభ్యులైనటువంటి గంటా శ్రీనివాసరావు గారు అయితేనేమి, మన అనకాపల్లి నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ అయినటువంటి పీల గోవింద సత్యనారాయణ గారు, అలాగే అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన బత్తుల తాతయ్య బాబు గారు అందరూ కూడా విచ్చేసి, అలాగే అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి భీమరశెట్టి రాంకే గారు, అందరూ నాయకులందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని బాబా ఆశీస్సులు తీసుకొని కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేయడానికి వార్షికోత్సవం కూడా ఎంతో ఉంది. ఇవాళ మా గ్రామ ప్రజలందరూ కూడా, పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో విరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసినందుకు పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి, చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి చాలా ఆనందదాయకంగా ఈ కార్యక్రమం అయిందని సభ తెలియజేస్తున్నాను.